హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు విజయ రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మార్నింగ్ అనగా నేను క్యారెట్ హల్వా చేద్దామని అలాగే పెట్టేసి ఇప్పుడు ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ మూడ్ లేదండి, ప్లస్ పాలు కూడా లేవు ఇంట్లో, అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ప్లస్ ఈరోజు నా నైట్ డిన్నర్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను నైట్ రోటీ ప్రిపేర్ చేస్తాను, ప్లస్ క్యారెట్ హల్వా కూడా ప్రిపేర్ చేస్తాను. ఆఫ్టర్నూన్ కూరలు ఉన్నాయి, చోలే కూడా ఉంది ఆప్షన్. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చేస్తానో మీరే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వచ్చేసింది. క్యారెట్ పీల్ చేసి నేను తురుము పట్టుకుంటున్నాను. మొత్తం క్యారెట్స్ని ఈ విధంగా తురుము పట్టేసుకుంటాను. త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను క్యారెట్ హల్వా చేద్దామని. ఈ రోజుకి అయిందనమాట. మొత్తం తురుము పట్టేసుకున్నాను చూడండి. ప్రాసెస్ చూద్దాము. కడాయిలో నెయ్యి వేసేసుకున్నాను, అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు నేను కాజు మాత్రమే అవైలబుల్గా ఉంది కాబట్టి కాజు వేసి ఫ్రై చేసుకున్నాను. మిగిలిన గీలో నేను తురిమిన క్యారెట్ని వేసేసి ఫ్రై చేసుకుంటాను. బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అవుతూ ఉంది. నేను ఇంకొక సైడ్ చపాతీ కోసం పిండి తడుపుకుంటున్నాను. గోధుమ పిండిలో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని పిండి కలిపి పెట్టుకుంటాను. ఇది కొంచెం సేపు నానిందంటే గిన చపాతీలు చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా. నేను ఆయిల్ యాడ్ చేయలేదండి ఇందులో. పిండిని తడిపి పక్కన పెట్టుకున్నాను. పిండి 10 నిమిషాలు నాననివ్వాలన్నమాట, చపాతీ పిండి. అందుకోసం ఈలోపు క్యారెట్ హల్వాని చూస్తున్నాను. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి క్యారెట్ హల్వా, అందుకే మిల్క్ యాడ్ చేశాను నేను. ఇది మొత్తము క్యారెట్ హల్వా సిమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను షుగర్ యాడ్ చేయలేదు, మిల్క్ మేడ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇలాచి కూడా దంచేసి యాడ్ చేస్తున్నాను. పిండి 10 నిమిషాలు నానిపోయిందండి. ఇప్పుడు నేను వీటిని రౌండ్స్ చేసుకుంటున్నాను చపాతీ కోసం అని చెప్పేసి. కావాల్సిన సైజులో రౌండ్స్ చేసేసుకొని చపాతీలు చేసేసుకోవడమే, అయిపోతుంది త్వరగా. క్యారెట్ హల్వా బాగా మిక్స్ చేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. నా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చపాతీ కూడా కాల్ చేసుకుంటున్నాను. నాకు ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయట్లేదు. చోలే చేస్తామేమో అనుకున్నాను కదా, కానీ చోలే ప్రిపేర్ చేయలేదు. నాకు ఆఫ్టర్నూన్ కర్రీస్ మిగిలిపోయాయి కాబట్టి దాంతోనే ఈరోజు డిన్నర్ అయిపోతుంది. చపాతీ చేయడం చాలా ఈజీ అండి. నార్త్లో ఉండొచ్చాను కదా, త్వరగా చేసేసుకుంటాను. ఒకదాన్ని చేసుకోవాలన్నమాట. కొంతమంది అనుకుంటారు కదా, ఒకరు ఒత్తుతూ ఉంటే ఒకరు కాల్ చేసుకోవచ్చు త్వరగా అని చెప్పేసి. అలా కాదు, ఇలా కూడా త్వరగా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. నైట్ ఆల్మోస్ట్ రోటీ తినే కోసమే మేము ఇష్టపడతామండి మా ఇంట్లో. అందుకోసం ఎక్కువ రోటీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా చపాతీ లాగా కానీ, పుల్కా లాగా కానీ, లేయర్ పరాటా లాగా కానీ చేసుకొని సర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. పైన ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక్కోసారి ఆయిల్ యాడ్ చేయకుండా కూడా చేస్తాను. అది ఆ రోజు మూడ్ని బట్టి చేస్తూ ఉంటానన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కాల్ చేసుకొని రెడీ చేసుకుంటాను. నా నైట్ డిన్నర్ రెడీ అయిపోయిందండి. చూడండి ఏం చేశాను. చపాతీ చేశాను, ఆఫ్టర్నూన్ పచ్చడి చేశానమాట. పండుమిర్చి పచ్చడి, కాకరకాయ టమాటో వేస్ట్ చేశానమాట. అది క్యారెట్ హల్వా. రోటీతో పాటు క్యారెట్ హల్వా కూడా చాలా బాగుంటుందండి. క్యారెట్ హల్వా కానీ, రవ్వ హల్వా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీస్ నచ్చినట్లయితే, ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు నైట్ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.